Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కష్టమేనా తక్కఫరిస్తారా? you're thinking. Yeah, right? లాస్ట్ 2 జనరేషన్ ఆడియన్స్ లో ఎవరిని అడిగినా కల్ట్ ఫ్యాన్ బేస్ అంటే సీనియర్ హీరోస్ లో చిరు అండ్ నాగ్ అండ్ టైర్ 1 లో పవన్ అండ్ మహేష్ అంటారు. బట్ వాళ్ళ పొటెన్షియల్ని, క్రేజ్ని, రేంజ్ని సరిగ్గా వాడుకోవట్లేదా, తగ్గిందా, ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది, ఏంది కథ అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి జర కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకప్పుడు సీనియర్ హీరోస్లో బాసే కింగ్ అండ్ నాగమ్మ నైజాం నవాబ్గా అటు క్లాస్ అండ్ మాస్ని ఊపేసేవాడు. బట్ ఇప్పుడు వాళ్ళ అడ్రస్ ఏంది? బాస్ ఏమో రొట్ట కంటెంట్, రీమేక్లు. ఇక నాగార్జున గారి గురించి ఏం చెప్పాలి, మార్కెట్ అంతా సత్తనాశ అయింది. హాఫ్ బేక్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మూవీస్. లాస్ట్ సంక్రాంతి నా సంబరంగతో హిట్ పడ్డా ఆ కలెక్షన్స్ ఏంది, ఎట్టా ఉండే, ఎలా అయిపోయాడు. ఇక మన బాస్ టైర్ 1 హీరోస్ కంటే ముందే 100 కోట్ల షేర్ కొట్టాడు. ఓన్లీ సీనియర్ హీరో, ఈ జనరేషన్ టైర్ 1 హీరోస్కి కూడా పోటీ ఇచ్చిన హీరో ఏం ఆలత అయిపోయింది ఇప్పుడు. సో ఇలా క్రేజ్ తగ్గిందా అంటే ఎస్, కానీ ఒక మంచి సినిమా పడితే ఉన్న క్రేజ్ కన్నా డబుల్ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి, రెస్పాన్స్ వస్తాయి డెఫినెట్గా. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం చూసాం కదా, అండ్ కంటెంట్ బాగుంటే పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్స్ అవుతాయి. హనుమాన్తో చూసాం. సో నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్సే ఉన్నాయి ఇద్దరికి, ఒక విశ్వంబర తప్ప. ఈవెన్ అనిల్ కాంబోది కూడా నన్ను మస్తు ఎగ్జైట్ చేస్తుంది. అండ్ నాగ్ సార్ కూలీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు మనకు తెలుసు. ఒక క్లిప్ కూడా బయటకు వచ్చింది. అసలు ఆ మేక్ ఓవర్ సీన్ టెరిఫిక్ ఉండే. దాని తర్వాత ఇంకో క్రేజీ మూవీ కూడా ఓకే చేశాడని తెలిసింది. సో ట్రాక్లో పడితే అదే హ్యాపీ. అండ్ కమింగ్ టు రవణ, అసలు ఎటు పోతున్నాడు, ఏ సినిమాలు తీస్తున్నాడు. మొన్న ఆన్లైన్లో స్క్రోల్ చేస్తుంటే బయట ఇండస్ట్రీ వాడు ఒకడు మిస్టర్ బచ్చన్ సాంగ్ పెట్టాడు. కింద ఈయన రొమాన్స్ కోసమే సినిమాలు చేస్తాడని అంటున్నారు అంతా. అసలు చాలా బాధేసింది. ఆయన పీక్ రేంజ్ ఫిల్మోగ్రఫీ తెలియదులే కానీ మనోడు తప్పు కూడా ఉందనుకోండి. ఆ క్రింజ్ అల్ట్రా రొట్ట సినిమాలు తీస్తున్నాడు. మధ్యలో కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ ట్రై చేసినా అవి అన్నీ ఎక్కడొక దగ్గర ల్యాక్ అయ్యాయి. క్రాక్ తర్వాత ఆయన లెవెల్ సినిమానే పడలే. నెక్స్ట్ మాస్ జాతర ఉంది. క్లిమ్స్ బాగానే మాసీగా ఉన్నా మళ్ళీ రొటీన్ స్టఫే ఇస్తారనిపిస్తుంది. కమర్షియల్గా ధమాకలాగా సక్సెస్ అవుద్దేమో కానీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం కదా. మళ్ళీ క్రాక్ లాంటి సినిమానే పడాలి. ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ని దెబ్బేసుకుంటున్నాడు. తర్వాత టైర్ 1 హీరో సంగతికి వస్తే తెలిసిందే కదా, పవన్ అన్నకి నో ఇంట్రెస్ట్, మహేష్ అన్న లాస్ట్ 3 years నుండి డిసప్పాయింట్మెంట్స్. అలా సాగుతుంది. ఒకప్పుడు రూల్ చేసిన హీరోలు వాళ్ళ రేంజ్ రిలీజ్లో తెలుస్తుంది. అఫ్కోర్స్ ఎవరికి రాని నంబర్స్ వస్తున్నాయి, ఎవరికి జరగని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. బట్ మంచి సినిమాలే పడట్లే. దానివల్ల స్టార్డమ్ అనేది తగ్గుతూ వస్తుంది. మహేష్ బాబు రేంజ్ ఫిల్మోగ్రఫీ ఎవరికి లేదు. బట్ లాస్ట్ 2 ఫిలిమ్స్ ఏంది అసలు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రాకనే జమాన్ అవుతుంది. ఓజీ పైన ఆశలన్నీ. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ అదే ఆయన లాస్ట్ ఫిలిం అవ్వచ్చు మేబీ, ఎందుకంటే చాలా బిజీ అయిపోయారు పాలిటిక్స్లో. అండ్ బాబు SSM 29తో రీగైన్ అవుతాడు. బట్ ఈజీగా ఇంకో 2.5 to 3 years అయితే పడుతుంది సినిమా రావడానికి. అప్పటి వరకు ఎంతమంది ఎన్ని సినిమాలు వస్తాయో. లిటరల్గా బాబు లాస్ట్ 3 to 5 years వేస్ట్ చేసుకున్నాడు. గుర్తుండిపోయే సినిమా ఒక్కటని ఇవ్వాల్సింది లాస్ట్ 5 yearsలో. బాబు ఫ్యాన్సీగా రిలీజ్ల కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు రామ్ చరణ్, అదేంటి బ్రో RRRతో బయట కూడా క్రేజ్ పెరిగిందిగా అంటారా? చరణ్ అన్న ఆస్పెక్ట్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ చెప్తా. రామ్ చరణ్ సినిమాకి హైప్ ఉంటే కానీ గట్టి ఓపెనింగ్స్ పడట్లే. కాంబో బాగున్నా కూడా రంగస్థలం నుండి అలానే అవుతుంది. VVRకి మాస్ ఏరియాస్లో బాగానే వచ్చిన హైట్స్ చాలా ఎక్కువ. అండ్ రీసెంట్ గేమ్ చేంజర్ అన్ని ఏరియాస్లో అండర్ పర్ఫామ్ చేసింది డే 1 నుండి. సీడెడ్ తన ఫోర్ట్ అయినా చాలా తక్కువ ఆడ. ఈవెన్ లాస్ట్ ఫిల్మ్ ఆచార్య అంతే. లాంగ్ రన్లో గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా 100 కోట్ల షేర్ పెట్టినా తెలుగు స్టేట్స్లో ఘోరం. అవి కొందరు హీరోల డే 1 కంటే తక్కువ. వేరే హీరోస్ ఎంత రాట్ టాక్ వచ్చినా తెలుగు స్టేట్స్లో 90 to 95 crore పెడుతున్నాడు లాంగ్ రన్లో. సో చరణ్ అన్న బౌన్స్ బ్యాక్ అవ్వాలి డెఫినెట్గా, లేకపోతే కష్టమే. నార్త్లో స్టార్టింగ్లో అన్నట్టు స్టార్ స్టేటస్ అండ్ స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడు నార్త్లో అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ టాప్. బట్ తెలుగు స్టేట్స్ ఇంపార్టెంట్ కదా. గేమ్ చేంజర్ అనుకున్న దానికంటే నార్త్లో బాగానే పర్ఫామ్ చేసింది, ఫ్లాప్ అయినా కూడా. బట్ తెలుగు స్టేట్స్లో 2 వరస్ట్. ముఖ్యంగా నైజాంలో 15 crore షేర్ లాంగ్ రన్లో, అంటే చాలా చాలా తక్కువ. దట్టు సంక్రాంతి టైంలో. సో రామ్ చరణ్ కసి క్రేజ్ తగ్గుతూ వస్తుంది. త్రిప్లాని పక్కన పెడితే హిట్ పడి 7 years దాటింది. అఫ్ కోర్స్ RC16కి టాక్ వస్తే ఇదంతా జుజీబీ అయిపోద్ది అనుకోండి. కొడితే కుంభస్థలమే. టాక్ కొంచెం వచ్చినా మిగతా అంతా మిస్టర్ బాక్స్ ఆఫీస్ చూసుకుంటాడు. లెట్స్ హోప్ సో. సో ఇప్పుడు చెప్పిన హీరోలు స్కై హై రేంజ్ అండ్ క్రేజ్ చూసినా మెల్లగా వాటన్ని బిస్కెట్ చేసుకుంటున్నారు. సాలిడ్ సినిమాలు మళ్ళీ పడాలి ఆ లెవెల్కి రావడానికి. వెయిటింగ్ వాళ్ళ గ్రాండ్ కంబ్యాక్ కోసం. సో అది గైస్ మ్యాటర్, మన పీక్ హీరోల కదా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఎవరి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ.
అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.